హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలని చూపిస్తాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను ఎగ్స్ అయితే 3 కొట్టి పెట్టుకున్నానండి గిన్నెలో. అవి వేసేసుకుంటాను. అవి వేసేసుకొనేసి కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వేగబడలేదండి ఈ ఎగ్స్ అంతా, కొంచెం వేగిన తర్వాత ఇదంతా కలుపుకునిద్దాము. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకొనేసేసి ఈ ఆయిల్లోని కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా అంతా కలుపుకునేసి, ఇది మనము ఎగ్గు తాలింపు చేసుకుంటామండి, ఆ విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది కొంచెం వేగింది కదండి. వేగిన తర్వాత అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది కదండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలండి, రైస్ ఎగ్స్ ఉంటే చాలు. మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి తుంచేసుకున్నాను. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చి ఒక ఆనియన్స్ అన్న కట్ చేసి వేసుకున్నానండి. ఇవి ఎర్రగా కనపడేటివి ఏమి అనుకోవద్దండి, క్యారెట్ ముక్కలు అన్నీ కలిపి పెట్టుకోవడం, అన్నీ తరిగి ప్లేట్లో పక్కన పెట్టుకోవడం వల్ల కలిసిపోయిందనమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఆనియన్స్ తొందరగా ఎగుతాయి. చూడండి, తొందరగా ఎగుతాయి కదా ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే. తర్వాత వచ్చి ఇది వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు. ఇంకా తొందరగా కావాలంటే కొంచెం తురిమేసుకుంటే కూడా బాగానే ఉంటుందండి క్యారెట్. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా. ఇది కొంచెం వేగనిద్దామండి. క్యారెట్ పచ్చిగా లేకుండా, మరీ లేకుండా కొంచెం అట్లా వేయించుకుందాము. తర్వాత వేగిన తర్వాత క్యారెట్ అంతా, ఈ ఎగ్ అంతా మనము ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకుందాము. అదంతా వేసేసుకుని ఇప్పుడు బాగా వేగాలండి. ఎగ్గు, క్యారెట్, ఇవంతా ఆనియన్స్ అంతా వేసుకున్నది అది బాగా వేపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాం. మనం తగినంత వేసుకోవాలండి, మీ రైస్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మరి రైస్లో కూడా మనం సాల్ట్ వేసి ఉంటాం కదా, కాబట్టి మేము చూసి వేసుకోవాలండి. మరి తక్కువైతే మరీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా. తర్వాత వచ్చి రైస్ వేసుకుంటున్నాను. నేనైతే జీలకర్ర పొడి వేసుకున్నానండి, అది స్కిప్ అయింది వీడియో. జీలకర్ర పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది. రైస్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నానండి. నేనైతే సాసులు అయితే ఏం వేయలేదండి, న్యాచురల్గా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలవాలండి. గరం మసాలాను, తర్వాత మిరియాల పొడి, కొత్తిమీర వేసుకున్నాను కదండి, అదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. నేనైతే సాసులు అయితే ఏమి వేయడం లేదండి, సాసులు లేకుండా చేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడరండి సాసులు వేసుకుంటే, అందుకని మా పిల్లలు కూడా కొంచెం సాసులు అంటే ఇష్టపడరు. అందుకని ఈ విధంగా చేస్తున్నానండి నేను. చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా మనకు బీన్స్ కానీ అట్లా ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అయితే అవైలబుల్లో లేవు కాబట్టి ఈ విధంగా చేసేసాను. చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉందండి. ఈ విధంగా అయితే ఈజీగా పిల్లలకు లంచ్ బాక్సులకు కూడా ఈ విధంగా రెడీ చేసేసేయండి, చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.